అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఈ పాటికి అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'రాజుగారి గది 2' రిలీజ్ అయిపోవాల్సింది. కానీ 2 నెలల కిందటే ఈ సినిమా పూర్తయినప్పటికీ అవుట్పుట్ విషయంలో నాగార్జున సంతృప్తి చెందకపోవడంతో స్క్రిప్టులో మార్పులు చేసుకుని రీషూట్ల మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మధ్య తన ప్రతి సినిమా విషయంలో నాగ్ ఇలా అవుట్పుట్ చూసుకుని రీషూట్లు చేయిస్తుండడం, అవి బాగానే వర్కౌట్ అవుతుండడం తెలిసిన సంగతే. రిలీజ్ డేట్ విషయంలోనూ నాగ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కొంచెం ఆలస్యమైనా మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రారండోయ్ వేడుక చూద్దాం విషయంలో నాగ్ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది. రాజుగారి గది కూడా జూలైకే రెడీ అయిపోయేలా ఉన్న ఆగస్టు నెలాఖరులోనే సినిమాను రిలీజ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు నాగ్. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తారన్నది లేటెస్ట్ అప్డేట్. ఆగస్టు రెండో వారంలో 3 సినిమాలు థియేటర్స్లోకి దిగేలా ఉన్నాయి. నితిన్ సినిమా 'లై', సాయి ధరమ్ తేజ్ మూవీ 'జవాన్', బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం 'జయ జానకి నాయక' ఆగస్టు 11న విడుదలవుతాయని అంటున్నారు. ఆ సినిమాల ప్రభావం 2 వారాలైనా ఉంటుందని భావించి నాగ్ తన చిత్రాన్ని ఆగస్టు 25కు ఫిక్స్ చేసుకున్నారట. యాంకర్ టర్న్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజుగారి గది 2'ను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. సమంత, సీరత్ కపూర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.